రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న మోడీ బీహార్ బెంగాల్ సభల్లో అక్రమ వలసదారులపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఇది రెండు ఆయన చెప్పింది. ఒకటి అక్రమ వలసదారులు, రెండోది అవినీతి. ఏదైతే పార్లమెంట్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారో దాన్ని అద్భుతంగా బీహార్ బెంగాల్లో ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేశాడు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా మోడీ రాజకీయ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటాడని కూడా చెప్పాను. అదే జరిగింది. సరే, ఇవాళ మన టాపిక్ ఏంటంటే రెండోది అక్రమ వలసదారులపై యుద్ధాన్ని. చాలామంది నోటీస్ చేయలేదు. ఆయన ఎర్రకోటలోనే చెప్పాడు ఈ విషయం. ఎర్రకోటలో ఎందుకంటే ప్రతి ఆగస్టు 15 ఎర్రకోట ప్రసంగంలో, మోడీ ప్రసంగంలో ఏదో ఒక ప్రత్యేక విషయం ఉంటుంది. ఒకసారి జలజీవన్ మిషన్ వచ్చింది, అంతకుముందు స్వచ్ఛ భారత్ వచ్చింది, చాలా ఉజ్వల గ్యాస్ యోజన వచ్చింది. అట్లనే ఈసారి ఒక ప్రత్యేక అంశం ఏంటంటే చాలా ప్రస్తావించాడు. ప్రత్యేక అంశం డెమోగ్రఫిక్ మిషన్ అనేది నేను మొదలు పెడుతున్నానని చెప్పాడు. చాలామంది దీన్ని ఏదో ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ఆయన ఎన్నికల్లో ఆయన బెంగాల్ బీహార్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి డెమోగ్రాఫిక్ మిషన్ అనౌన్స్ చేశాడు, కానీ ఇంకా స్టార్ట్ కాలా అది. అసలు ఆయన చెప్పింది ఏంటి? ఆ రోజే ఎర్రకోటలో చెప్పాడు ఏంటంటే భారతీయ జనాభాలోని సమతుల్యతని దెబ్బతీయటానికి ఒక డెలిబరేట్గా కుట్ర నడుస్తూ ఉంది. అందుకే ఆ కుట్రని ఛేదించటానికి హై పవర్ డెమోగ్రాఫిక్ మిషన్ని లాంచ్ చేస్తున్నానని చెప్పాడు. చాలామంది ఏంటంటే దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఏందో చెప్పాడు కదా అని. కానీ ఇప్పుడు ఆయన దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిచే పనిలో పడ్డాడు మోడీ. ఎందుకనంటే ఇది ఇప్పటికే మీరు అనొచ్చు, ఎస్ఐఆర్ని గురించి ఆయన ప్రస్తావించాల. రాహుల్ గాంధీ టూర్ చేసుకుంటున్నాడు బీహార్లో. ఎస్ఐఆర్ మరి ఓటు చోరీ అని, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు ఓటు చోరీ అని చెప్పి. ఎస్ఐఆర్ ఎందుకు కావాలో ప్రజలకి ఆకట్టుకునే విధంగా ఆయన చెప్పింది ఏంటంటే అక్రమ వలసదారులపై యుద్ధాన్ని ప్రకటించారు. దాన్ని ప్రస్తావించాల, కానీ ఇది జనాల్ని బాగా ఆకట్టుకుంటుంది. దట్ ఈజ్ మోడీ స్టైల్. ఏది ప్రజలకి పడుతుందనేది మోడీకి తెలిసినంతగా ఆర్ట్ ఇంకోరు ఎవరికి తెలియదు. ఎందుకని అసలు ఈ డెమోగ్రాఫిక్ మిషన్ అంటే ఏంటి? ఏం లేదండి, సరిహద్దు జిల్లాల్లో, సరిహద్దు రాష్ట్రాలు అంటే బీహార్ కానీ, బెంగాల్ కానీ, అస్సాం కానీ, త్రిపుర కానీ, ఈవెన్ జార్ఖండ్ దాకా కూడా కొంచెం తేడాతోటి కిందకి వస్తాయి. ఎందుకంటే వీటన్నిటిలో కూడా డెమోగ్రఫిక్ చేంజెస్ నడుస్తున్నాయి. అక్రమ వలసదారులతో జనాభా సమతుల్యత దెబ్బతింటుంది. హిందూ మెజారిటీ జిల్లాలు హిందూ మైనారిటీ జిల్లాలుగా మారిపోయాయి. చాలా చోట్ల అస్సాంలో జరిగింది అది. బెంగాల్ లాంటి చోట కొత్త కొత్త ఊళ్ళు వెలుస్తున్నాయి. బీహార్, జార్ఖండ్లో ఎన్నో జనాభా డెమోగ్రఫిక్స్లో మార్పులు వస్తున్నాయి. చివరకు వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అక్రమ వలసదారులు సరిహద్దు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీలో రాజధాని నగరంలో చేరారు, జమ్మూలో చేరారు, కేరళలో వెళ్ళారు, ఈవెన్ అదేది కొడగులో ఉన్నారు. ఒక వీడియోనే చేశాను దాని మీద. సో ఇవాళ లేనిది ఎక్కడా లేదు. వీళ్ళు దేశం మొత్తం స్వేచ్ఛగా వెళ్ళి ఉపాధి కోసం అక్కడ చేసుకుంటున్నారు. విశేషం ఏంటంటే మనమేమో పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ దేశాలకు వస్తేనేమో ఆ రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతాం హేళనగా. కానీ అక్రమ వలసలు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వస్తే మాత్రం అది మనకు అసలు ఇష్యూనే కాదు, ఉద్యమంగా పట్టట్లేదు. ఇది దేశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది నేను అసలు వీళ్ళు ఈ వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ సంస్కృతిని తీసుకొస్తున్నారు. అది మనం మర్చిపోవద్దు. పరమత అసహనం, ఎందుకంటే వాళ్ళ ఉన్న ఏరియాల్లో అది వాళ్ళ కల్చర్, అది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించాలని చెప్పి చూస్తున్నారు. నేర ప్రవృత్తి, స్మగ్లర్స్, అసలు ఆశ్చర్యంగా ఉంది చూస్తూ ఉంటే. కానీ ఇది మనకు తీవ్ర సమస్యగా అనిపించట్లా. మోడీ గుర్తించాడు దీన్ని. ఇటీవల ప్రొఫెసర్ షామికా రవి, ఆవిడ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు పిఎంలో సభ్యురాలు, ఆవిడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చిందండి. చూడండి మీరు కావాలంటే. ఆవిడ చెప్పింది
2000 ఆవిడ ఇప్పటి లెక్కలు కూడా చెప్పాలి, ఇప్పటి లెక్కలు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 2011కి మొత్తం దేశంలో 640 జిల్లాలు ఉంటే 468 జిల్లాల్లో హిందువులు వాళ్ళు గ్రోత్ తగ్గిపోయింది, పడిపోయింది. అదే 513 జిల్లాల్లో ముస్లింల గ్రోత్ పెరిగింది. వాళ్ళకి పెరిగింది, వీళ్ళకి తగ్గింది. క్రిస్టియన్స్లో కూడా 439 జిల్లాల్లో పెరిగింది. సో ఇది ఎలా జరిగింది? ఇది ఇక్కడ సమస్య. కొన్ని ఉదాహరణలు ఆవిడ ఇచ్చినట్లు అస్సాంలో తీసుకుంది. సరిహద్దు జిల్లా ధుబ్రీ, బార్పేట, గోల్పారా అంటే మొన్న హిమంత బిశ్వ శర్మ ఆదివాసీల భూమిని ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు వచ్చి రోహింగ్యాలను బంగ్లాదేశీయులు తరిమి కొట్టాడు, వాళ్ళందరినీ వాళ్ళ ఇల్లు అనేది ఇది చేశారు కదా, అది గోల్పారా జిల్లా. ఎట్లా డెమోగ్రాఫిక్స్ మారినాయి. ఈవెన్ ఉత్తరప్రదేశ్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో సంబాల్, మీరట్లో ఎలా డెమోగ్రాఫిక్స్ మారినాయి. మీరట్ ఢిల్లీ పక్కన. బీహార్లో సీమాంచల్, కిషన్గంజ్ కానీ, అరేరియా కానీ, లేకపోతే పురూలియా దాని పేరు అటువంటిది ఒక జిల్లా. ఇవన్నీ కూడా ఎలా మార్పు వచ్చింది. అట్లని కేరళ మలబారు, కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, మధ్య జిల్లాలు, మహారాష్ట్రలోని మధ్య జిల్లాల్లో డెమోగ్రఫిక్ ఈ చేంజెస్ ఎలా వచ్చింది. 2011 జనాభాని తీసుకొని ఆవిడ రీసెర్చ్ చేసింది, ఇప్పటి జనాభా కాదు. ఇప్పుడు అసలు చాలా మార్పు వచ్చింది అవన్నీ చేస్తే. కారణాలు ఏంటి? 3 అక్రమ వలసలు, మత మార్పిళ్ళు, అఫ్కోర్స్ ఫెర్టిలిటీ రేటు కొన్ని మతాల్లో ఎక్కువ ఉండటం. నేను మూడో దాన్ని పక్కన పెడతాను, అది సామాజిక ఆస్పెక్ట్ అనుకుందాం, సోషల్ ఆస్పెక్ట్ అనుకుందాం. కొన్ని మతాల్లో ఫెర్టిలిటీ రేటు ఈరోజు కూడా ఎక్కువ ఉండటం అనేది, దాన్ని కూడా నేను తీసుకోవట్లేదు. మిగతా 2 చాలా తీవ్రమైనవి కదా, అక్రమ వలసదారులు, రిలీజియస్ కన్వర్షన్స్. ఈ రెండింటిని ఆపాల్సినటువంటి అవసరం ఉందా లేదా, దాన్ని ఛేదించటానికే ఇవాళ ఈ డెమోగ్రాఫిక్ మిషన్ అనేది అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఇంకా పని మొదలగాల. ఇది ఓ పెద్ద సోషల్ రిఫార్మ్ కాబోతుంది, ఓ పెద్ద గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. ఒకవైపు ఇది తూర్పు రాష్ట్రాల్లో మోడీకి అందొచ్చిన ఎన్నికల ప్రచారాస్త్రం అయింది. రెండో వైపు అసలు దీన్ని అమలు చేయగలిగేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ అక్రమ వలసల మీద ఉక్కుపాదం మోపటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రైడర్ క్లాజ్ ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. అస్సాం ఎటు బీజేపీకి చేతిలో ఉంది. ఆఫ్కోర్స్ బీహార్ ఏంటంటే పేరుకు ఉంది కానీ నితీష్ కుమార్ అంత గట్టిగా యాక్ట్ చేయట్లేదు, అందరికి తెలిసిందే. సరే, దానికి ఏం చేయాలో తెలియదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అండి, మేజర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలు ఎంటర్ అవుతుంది పశ్చిమ బెంగాల్. మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించకుండా ఈ డెమోగ్రఫిక్ మిషన్ అనేది సక్సెస్ అవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అవ్వబోతుంది దేశానికి. మమతా బెనర్జీ కొనసాగిందంటే దేశ భద్రతకి ప్రమాదం. ఎందుకంటే అక్రమ వలసల్ని వాళ్ళకు తీసుకొస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది, ఓటర్ కార్డులు ఇస్తుంది, అన్నీ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళ మంత్రులు. ఇంకేం కావాలి? సో కాబట్టి ఆ మమతా బెనర్జీ గద్దె దిగితేనే జాతీయ భద్రత వస్తుంది, డెమోగ్రాఫిక్ మిషన్ అనేది సక్సెస్ అవుతుంది. చూద్దాం, జనం ఖచ్చితంగా 2026లో మమతా బెనర్జీని గద్దె దింపి డెమోగ్రాఫిక్ మిషన్ని విజయవంతం చేస్తారని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.